అందరికీ నమస్కారం. జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుకు నమస్కారం తెలియజేసుకుంటూ, విద్య నేర్పిన గురుదేవులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భగవద్గీతలోని 30వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ 30వ శ్లోకం తెలుసుకోవాలి అంటే, ఈ భగవద్గీత కూడా మనకి అర్థమవ్వాలంటే బ్రహ్మ విద్యా శాస్త్రము సులభంగా అర్థమయ్యేది కాదు. ఎంతో గొప్ప జ్ఞానం ఉంది భగవద్గీతలో. ఇది అర్థమవ్వాలంటే బ్రహ్మ విద్యా శాస్త్రము ఎంతో భక్తి, శ్రద్ధ, విశ్వాసము కావాలి, వినయం కూడా కావాలి. బ్రహ్మ విద్యా శాస్త్రం అర్థం అవ్వాలంటే ఎవరు చెప్పినా వినాలి జ్ఞానం. ఎందుకంటే దేవుడి జ్ఞానము మనకెవరికి, భూమి మీద ఉన్న మానవులకి ఎవరికీ తెలియదు. దేవుడి విషయం దేవుడికే తెలుసు. ఆ దేవుడే వచ్చి గురువుగా భూమి మీద భగవంతుడిగా గురువుగా చెప్పాడు. ఆయన తప్ప ఏ మానవులు చెప్పలేరు. మనందరము ఆయన చెప్పిన జ్ఞానాన్ని, అంటే గురువు బోధించిన జ్ఞానాన్ని మనందరము శిష్యులుగా, శ్రోతలుగా వింటున్నాము. మనం బోధకులు కూడా కాదు. భూమి మీద గురువు, బోధకుడు కూడా ఆయనే. అందువలన మనము శ్రద్ధ బుద్ధిని ఉపయోగించి శ్రద్ధతో ఈ శ్లోకం యొక్క వివరణ తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. బ్రహ్మ విద్యా శాస్త్రం అర్థం అవటానికి అంత ఈజీ కాదు. మనం దేవుడి మీద ఇష్టం పెంచుకోవాలి. ఎందుకంటే అన్నీ ఆయన ద్వారానే మనం పొందుతున్నాం కాబట్టి నిత్య జీవితంలో ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం ఖచ్చితంగా చదువుకొని, తెలుసుకొని ఆచరణలో పెట్టాలి. కాబట్టి మనం ఈరోజు శ్లోకం భగవద్గీతలో సాంఖ్యయోగంలోని 30వ శ్లోకం గురించి వివరించుకొని తెలుసుకుందాం. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఈ శ్లోకం యొక్క వివరము జీవాత్మ గురించి చెప్పబడినది. భావము: సర్వదేహములలోనూ నివసించు జీవాత్మలు ఎప్పటికీ చంపబడినవి కావున అన్ని జీవరాశుల గురించి నీవు బాధపడవలసిన పని లేదు. ఇక్కడ ఈ శ్లోకంలో వివరము ఏంటంటే, నువ్వు ఏ జీవాత్మల గురించి, జీవరాశుల గురించి బాధపడవలసిన పని లేదు అని చెప్పారు. వివరం ఏంటంటే, జీవాత్మ కానీ ఆత్మ కానీ దేహములందే నివసించుట వలన దేహి అను పేరు రెండింటికి వచ్చినది. దేహి సర్వస్య అనుట వలన అన్ని దేహములందు దేహి నిత్యం అవద్యోయం చంపబడని జీవాత్మగా ఉన్నందున అని తెలుసుకోవలెను. మనం అందరము ఇక్కడ గ్రహించవలెను. అవద్యోయ అనుటలో మరణించదు అన్నప్పుడు అది జీవాత్మ అని తెలియనగును. మరణించదు అన్నప్పుడు అది జీవాత్మ గురించి అని తెలుసుకోవాలి మనము. భూతాని అనగా జీవరాశుల కోసము నీవు బాధపడవలదని శ్రీకృష్ణుడు వారు తెలియజేశారు. ఇక్కడ ఎంతో అర్థంతో కూడుకొని ఉన్నది భగవద్గీత. అందుకోసం మనం చాలా శ్రద్ధ పెట్టుకుంటేనే ఇది అర్థమవుతుందండి. ఇప్పటి వరకు ఈ అధ్యాయంలో 12వ శ్లోకం మొదలుకొని 30వ శ్లోకం వరకు మొత్తము 19 శ్లోకములు జీవాత్మను, ఆత్మను, పరమాత్మను గురించి చెప్పబడినది. ఇప్పటి వరకు ఈ 19 శ్లోకములలో జీవాత్మను, ఆత్మను, పరమాత్మను ముగ్గురిని కలిపి చెప్పటంలో దేహి అను ఒక పదమును మాత్రమే ఉపయోగించారు. ఇక్కడ అన్నింటినీ దేహి అనటము వలన ముగ్గురు పురుషుల వివరము పురుషోత్తమ ప్రాప్తి యోగమున అధ్యాయం వరకు విడదీసి చెప్పలేదంటండి. ఈ భగవద్గీతలో దేహి అని మాత్రమే వాడి మనకి జ్ఞానం చెప్పారు, విడదీసి చెప్పలేదంట. అందుకోసము చెప్పనందువలన ఏ శ్లోకము ఏ ఆత్మకి చెప్పబడినని వివరము తెలియకుండా భగవద్గీతను వ్రాసి ఉండటం వలన చదివేటి వారికి, అంటే మనందరికీ ఆత్మల యొక్క వివరణ జ్ఞానము తెలియకుండా పోయింది. అందరి వలె శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు రాయక ఈ ఆత్మల వివరము తెలియజేయుటకు ఒక కారణము కలదు. అదేమనగా, ఒక దినమున ఒక జిజ్ఞాసి ఒక గురువు దగ్గర ప్రశ్న వేయుట జరిగినది. ఆ ప్రశ్న ఏమంటే,
భగవద్గీతలో సాంఖ్యయోగమున 20వ శ్లోకములో ఒక చోట నజాయతే పుట్టుకయే లేదని భగవద్గీతలో, ఇంకొక చోట 27వ శ్లోకంలో ధ్రువం జన్మ మృతస్య చ పుట్టవలసిందే అన్నారు అని చెప్పుటలో అర్థమేమి? ఒక దగ్గరేమో ఇలా అన్నారు, ఒక దగ్గరేమో ఒక చోటేమో పుట్టుక లేదన్నారు, ఒక చోటేమో పుట్టవలసిందే అన్నారు. దాని అర్థం ఏంటి? 2 మాటలు ఒకే ఆత్మకు వర్తించునా అని అడిగారు ఇక్కడ సందేహాన్ని. ఈ ప్రశ్నకు ఆ గురువు గారు భగవద్గీతలో ఏమి వ్రాసి ఉందో అదే చదువుకోండి అని అన్నారంట. అప్పుడు ఆ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద వారి విని ఒక భక్తుడు క్వశ్చన్ వేస్తే అడుగుతున్నాడు, దానికి గురువు గారు సమాధానం చెప్పలేకపోవటం వల్ల స్వామివారు ఇక్కడ పక్క నుండి గమనించి ఇలా సమాధానం లేని భగవద్గీత ఉండకూడదు, భగవద్గీతలో అంతా వివరించి రాశారు, కానీ ఇక్కడ మనుషులకు అర్థం కాక ఎలా ఉంటే అలాగే చదువుకోవాలని గురువు బోధించారంటండి. కానీ ఇక్కడ స్వామివారు ఏం చేశారంటే సమాధానం లేని భగవద్గీత ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ సంఘటనే ఈనాటి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో వివరం రాయాలనే ఉద్దేశంతో ఇంతవరకు ఎన్ని భగవద్గీతలు పరిశీలించి చూసినా కూడా దేనిలోనూ 3 ఆత్మల వివరము రాయలేదు. లేకుండా పోవటం వల్ల దురదృష్టకరము, మనందరికీ దురదృష్టకరమేనండి. ఏ భగవద్గీతలోనూ జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గురించి ఎవరు బోధించలేదు, ఎవరు రాయలేదు. అదంతా మన దురదృష్టమే కదా, ఇంతవరకు తెలియకపోవటం కూడా. సంస్కృత పండితులు, మేధావులు, స్వాములు, పండితులు, గురువులు ఎవరి చేతనో వ్రాయబడిన భగవద్గీతలో ప్రశ్నలు పుట్టటము, జవాబులు దొరకకుండా పోవటం వలన దురదృష్టకరమే. గురువులు, స్వామీజీలు, పండితులు, పీఠాధిపతులు కూడా ఈ వివరము చెప్పకపోవటం వల్ల, రాయకపోవటం వల్ల మనకి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో జవాబులు వస్తున్నాయి. ఆ ప్రశ్నలకి జవాబులకి మనకి జవాబులు దొరకటం లేదు. అది కూడా మన దురదృష్టమేనండి. కానీ ఇక్కడ స్వామివారు వచ్చి మనకి సంపూర్ణ జ్ఞానం భగవద్గీతలో రాయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏం రాశారంటే, ఇప్పటికైనా ఆ జిజ్ఞాసి అడుగు ప్రశ్నకు జవాబు దొరకడం మన అదృష్టం అని తలుచుకుందాము. 30 విధములుగా 3 ఆత్మల వివరమును వరుసగా 3 భాగముల్లో రాసిన దానిని తర్వాత పేజీల్లో మనం ఖచ్చితంగా ఆ 3 పురుషుల వివరము చదువుకొని తెలుసుకుంటేనే అర్థమవుతుందండి. జీవాత్మ, ఆత్మ, పరమాత్మల వివరము బాగుగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో స్వామివారు ఇక్కడ ఆ జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గురించి మనకి వివరంగా పట్టికలు రాసి వాటి వివరాలు తెలియజేశారు. మనము ఇప్పుడు స్క్రీన్ మీద చూసి మనం తెలుసుకొని చదువుకుంటే అర్థమవుతుంది. ఇది చాలా మనకి ముఖ్యము ఈ జ్ఞానము. జీవితంలో జీవుడైన వాడు జ్ఞానము ప్రకారము ఆరాధించవలసింది ఆత్మనే. ఈ విషయము తెలియజేయ నిమిత్తము ఈశ్వరలింగము మీద విభూతి రేఖలలో కానీ, నుదుటి భాగంలో ధరించు విభూతి రేఖల్లో కానీ, మధ్యన గల రేఖ మీద బొట్టు పెట్టి గుర్తించారు. ఈ విషయము మనం ఈజీగా సులభంగా గుర్తించడానికి ఈశ్వరలింగం మీద విభూతి రేఖలు 3 పెట్టి, ఆ 3 మధ్య రేఖకే కుంకుమ పెట్టి బొట్టు పెట్టి మనకి సులభంగా అర్థమయ్యేలాగా చేసి పెట్టారంట మన పూర్వం పెద్దలు. ఎందుకు? మధ్యాత్మనే మనం తెలుసుకోవాలి, మధ్యాత్మనే ఆరాధించాలి అనే విషయము మనకు సులభంగా అర్థం అవ్వాలని. యోగము చేయటం వలన తెలియబడినది శరీరములో 2వ ఆత్మ. ఎంతకాలము యోగము చేత ఆత్మను చేరితే అంతకాలము జ్ఞానాగ్ని లగిపించి కర్మ కాలిపోవును. బ్రహ్మయోగ విధానములో జీవునికి ఆత్మయే దైవము. బ్రహ్మయోగ విధానంలో జీవునికి ఆత్మయే దైవము. బ్రహ్మయోగం చేసే వాళ్ళకి మాత్రమే ఇది. జీవునికి 3వ ఆత్మ అయిన పరమాత్మతో ఏమాత్రము సంబంధం ఉండదు. ఆధ్యాత్మిక ప్రకారము దేవాలయ పద్ధతులు కానీ,
సందేశములు కానీ, ఆరాధన వివరములు కానీ, యోగ పద్ధతులు కానీ అన్ని ఆత్మను సూచించు విధానమేనని తెలుసుకోవాలి మనము. భక్తులు ధరించు నామమును గాని, బొట్టు గాని, అట్లే చేయు పూజా విధానము, అర్థములు గాని అన్నియు రెండవదైన ఆత్మను తెలుసుకొనున్నట్లు నిర్మించబడి ఉన్నవేనని తెలుసుకోవాలి మనము. మన సాంప్రదాయాలు అంటే ఇక్కడ విధానములు, బొట్టు పెట్టుట కానీ, పూజా విధానములు కానీ అన్నియు రెండవదైన ఆత్మను తెలుసుకునే విధానమే మన పూర్వం పెద్దలు కొన్ని పద్ధతులు పెట్టి ఉంచారంటండి. ఎన్నో ఆరాధనలు, ఆచరణలు, అర్థములన్నీ మన దేహములో ఉన్న ఆత్మ కోసమే. పెద్దలు తత్వరూపములో పాటలుగా, పద్యాలుగా చెప్పిన జ్ఞానము కూడా ఆత్మను గురించి చెప్పినదేనని తెలియాలి మనం అందరం. ఇక్కడ పరమాత్మ యొక్క వివరము ఏమాత్రము ఎవరికీ తెలియదు, ఏ శాస్త్రాలు తెలుపలేదు. పరమాత్మ యొక్క వివరము ఏ శాస్త్రాలు తెలియజెప్పలేదంటండి. పరమాత్మ బతికిన ఎవరికీ తెలియదు. కావున మనము ఎంత చెప్పుకొనినా రెండవ పురుషుడైన ఆత్మ గురించి చెప్పుకోవాలి, తెలుసుకోవాలి. ఇది కూడా ఆత్మనే, మధ్యాత్మనే. ఇంతవరకు జీవాత్మ ఆత్మల చావు పుట్టుకుల సమస్య తెలిపిన భగవంతుడు ఇంతటితో ఆ విషయమును వదిలి కర్మ విషయములను తెలుపుటకు పూనుకొని ఇంతటి వరకు మనకి జీవాత్మ ఆత్మ చావు పుట్టుకల్ని తెలియజేశారంట. ఇప్పటి నుండి సుఖదుఃఖే సమయకృత్వ అను శ్లోకము మొదలు పెట్టాడు. అయితే భగవద్గీతలో ఆ శ్లోకము వెంటనే కనిపించక 7 శ్లోకములు వెనక కనిపిస్తూ ఉన్నది. మధ్యలో 7 శ్లోకములు వచ్చి పడినాయి. అవకాశము కోసం ఎదురు చూస్తున్న కొందరు పెద్దలు మాది కూడా కొంత ఉండవలెనని వాళ్ళ దుర్బుద్ధితో స్వబుద్ధితో ఉపయోగించి సంస్కృత పాండిత్యము కలవారు కనుక శ్లోకములు అల్లి కొంతమంది పండితులు వాళ్ళది కూడా సొంత భావం ఉండాలని స్వబుద్ధితో మధ్యలో కొన్ని శ్లోకములు అల్లి మధ్యలో ఇరిగించారంటండి భగవద్గీతలో. ఏనాడో అవి కలిసిపోవటం వలన వాటిని ఎవరూ గుర్తించలేకపోయాము. అవి ఏనాడో భగవద్గీతలో వాళ్ళ సొంత భావము కళ్ళ శ్లోకాలను ఇరికించబడి రాయబడి ఉన్నాయి కాబట్టి అవి ఏనాడో కలిసిపోవటం వల్ల భగవద్గీత శ్లోకాల్లో అవి ఎవరూ గుర్తించలేకపోయారంట. మేము ఇంతకు ముందు తెలిపిన 4 సూత్రముల ప్రకారం చూస్తే, అంటే స్వామివారు ఇంతకు ముందు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే ఈ 7 శ్లోకములు శాస్త్రబద్ధము కాదని తెలియచున్నది. కావున ఇవి కల్పితములని తేలిపోయినవి, శాస్త్రబద్ధము కానివని ఎట్లు నిర్ధారించారని కొందరు అడగవచ్చును. మీరెవరు శాస్త్రబద్ధము కాదని చెప్పడానికి, మీరు ఎలా నిర్ణయించారు శాస్త్రబద్ధము కానివి అని కొందరు అడగవచ్చును. అప్పుడు స్వామివారు ఏం చెప్తున్నారంటే దానికి సమాధానము, శాస్త్రము ఎప్పటికీ ఖండించబడేది కాదు, శాస్త్రం ఎప్పటికీ ఖండించబడదు. ఇది ఎప్పుడు గుర్తించుకోవాలండి. శాస్త్రం అంటేనే శాసనం, శాసనం అంటే తీరునది. కాబట్టి ఇది ఎప్పటికీ ఖండించబడేది కాదంటండి. మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఇది. ఈ శ్లోకములలో యుద్ధము చేయుట స్వధర్మమని తెలపబడినది. కర్మయోగము 35వ శ్లోకమున చూచిన స్వధర్మమున అనునది సొంతమైన ఆత్మధర్మమని, స్వధర్మము సొంతదైన ఆత్మధర్మమని. పరధర్మం అనున్నది ఆత్మ కంటే వేరైన ప్రకృతి ధర్మమని తెలియచున్నది. స్వధర్మము పరధర్మము అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రకృతికి ధర్మము ప్రకృతికి ఇది స్వధర్మం అంటే ఆత్మ కంటే వేరైన ప్రకృతి ధర్మం అని తెలియాలండి. మనము యుద్ధము చేయుట ప్రకృతి విషయము, ఆత్మ విషయము కాదు. మనం ఈ విషయం ముఖ్యంగా గుర్తించుకోవాలి. ప్రకృతి విషయం అంట ఇది. యుద్ధము చేయడం ప్రకృతి విషయము, ఆత్మ విషయము కాదు. కనుక యుద్ధము స్వధర్మము కాదు.
యుద్ధము స్వధర్మము కాదు. ఆత్మాచరణ స్వధర్మమగును. కులములు జాతులను బట్టి స్వధర్మములు నిర్ణయించిన అసలు ఆత్మజ్ఞానమునికే ముప్పు వాటిల్లును. వాటి విషయము రాబో అధ్యాయములో శ్లోకములో ప్రస్తావించి చెప్తాము. అసలు గీతలో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రుడు అను 4 వర్ణములు ప్రసక్తే లేదంటండి ఇక్కడ భగవద్గీతలో. కావున క్షత్రియులని పేరు పెట్టి చెప్పిన శ్లోకములు కల్పితములని, వాటి యందు ఆత్మజ్ఞానపరమైన విషయములు ఎంత మాత్రము లేవని, ఇక్కడ ఆత్మజ్ఞానం అనేది ఎంత మాత్రము ఆ కల్పిత శ్లోకములు లేవని మనము గ్రహించాలి. పుణ్యమును అనుసరించి స్వర్గం అనున్నది ఉండును, కానీ యుద్ధమును అనుసరించి స్వర్గం ఉండును అనుట శాస్త్రబద్ధము కాదు. పుణ్యమును అనుసరించే స్వర్గం ఉంటుంది, యుద్ధమును అనుసరించి ఉండదు పుణ్యము అనుట శాస్త్రబద్ధము కాదు అన్నారు ఇక్కడ. ఇది కర్మ సిద్ధాంతమునకే వ్యతిరేకమవును ఈ మాట. కావున ఈ 7 శ్లోకములు కల్పితములని చెప్పుటయే కాక, ఇటువంటి కల్పిత శ్లోకములు గీత యందు అక్కడక్కడ కలవని, వాటి యందు దోషము తెలిపి అశాస్త్రీయమైన వాటిని తొలగించి స్వచ్ఛమైన దైవవాక్కును మాత్రమే ఇక్కడ మీకు అందిస్తున్నాము అని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు మనకి ఇక్కడ తెలియజేశారు. మనం గ్రహించుకోవాలి. వరుసగా కింది ఇచ్చు 7 శ్లోకములు కల్పిత శ్లోకములని తెలియనట్లు ఇక్కడ వివరం కూడా వ్రాయలేదండి స్వామివారు. కాబట్టి మనందరము ఇక్కడ గమనించాలి. కల్పిత శ్లోకములను ప్రబోధానంద యోగీశ్వరులు వారు గుర్తించి జ్ఞానంతో వాటిని మనకి అందించి వ్రాయలేదు భగవద్గీతలో. వాటిని కల్పిత శ్లోకాలుగా గుర్తించి వాటిలో ఆత్మజ్ఞానం ఏమాత్రము లేదని మనకి తెలియజేసి మనల్ని అందరినీ మనకి ఆత్మజ్ఞానం బోధించాలని సదుద్దేశంతోనే ఈ శ్లోకంలో వివరంగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గురించి వివరించి పట్టిక యందు తెలియజేశారు. కాబట్టి సహృదయంతో సద్భావంతో ఏం చెప్పారా అని మళ్ళీ మనము బ్రహ్మ విద్యా జ్ఞానం గనక ఎంతసేపైనా ఎవరు చెప్పినా వినొచ్చు. కాబట్టి మనందరము ఈ కల్పిత శ్లోకాలను చదువుకోకుండా సంపూర్ణ జ్ఞానము అనగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకాలని మనము మళ్ళీ చదువుకొని సంపూర్ణ జ్ఞానము మనందరము తెలుసుకోవాలి. ఆ సంపూర్ణ జ్ఞానము తెలుసుకోవాలంటే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత చదివి తెలుసుకుంటేనే మనకి 3 ఆత్మల యొక్క వివరము తెలియగలదు. కావున ఈ సంపూర్ణ భగవద్గీత చదివి అందరము ఆత్మజ్ఞానంను కాగలరని ఆశిస్తూ నమస్కారాలు.